ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఈ రోజు జరగబోయే మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి అటు భారత్ కి పాకిస్తాన్ కి జరగబోతుంది. మ్యాచ్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉందనుకోవచ్చు అంటారు? దుబాయ్ లో పాకిస్తాన్ తోని భారత్ మ్యాచ్ జరగబోతుంది. ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ అంటేనే ఒక పెద్ద వేదిక. అది అలాంటి వేదికలో పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ అంటే ఇంకా పెద్ద ఆసక్తి ఉంటుంది జనాలకి. ఒక ఇండియా పాకిస్తాన్ అభిమానులే కాకుండా యావత్ ప్రపంచం మొత్తము పాకిస్తాన్ భారత్ వైపు చూస్తుంది. దీనికోసము ఆల్రెడీ నిన్న గంటలోనే 50,000 టికెట్లు అమ్ముడుపోయాయంటే ఈ క్రికెట్ మీద అభిమానులు ఎంత ఆసక్తి ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా దుబాయ్ పిచ్ అంటేనే కొంచెము మన స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని ఒక వాదన ఉంటుంది. ఈ రోజు పిచ్ లో పాకిస్తాన్ కానీ ఇండియాకి కానీ పేస్ బౌలర్లో బలం ఎక్కువ ఉంది. అయితే రాంబాబు, యాక్చువల్గా అంటే ఈ మ్యాచ్ గతంలో ఆడిన 5 మ్యాచ్ల్లో చూసుకున్నట్లయితే అటు 3 సార్లు పాకిస్తాను, 2 సార్లు భారత్ విజయం సాధించాయి. సో ఇప్పుడు ఈ విజయం మీద అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైన మనం చూస్తున్నాం. సో అక్కడున్న పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? త్వరగా చూసుకుంటే భారత్ కి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ నుంచి పేసర్లు కొంచెము ఫామ్ లోకి రావడము మనకు అనుకూలంగా ఉన్న అంశంగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ కి పేసర్ అందుబాటులో ఉన్నా కూడా స్పిన్నర్లు మాత్రము అంత అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇండియాకి మాత్రము 3 ఆల్రౌండర్లు ఉన్నారు. స్పిన్నింగ్ నుంచి కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, ఆల్రౌండ్ నుంచి వాడింగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా. ఇలా చూసుకుంటే మనకు స్పిన్ లో కొంచెం బలం ఎక్కువగా ఉంది. అయితే భారత్ మ్యాచ్ నేపథ్యంలో స్పెషల్ కోచ్ ను కూడా పాకిస్తాన్ నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? ఈ మ్యాచ్ కి ముందు కోచ్లు మార్చడం అనేది కొంచెము అందరిలోనూ కొంచెం హాస్యాస్పదంగా మారిన అంశం. ఇది కోచ్ కు మ్యాచ్ ఏం సంబంధం ఉండదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఎందుకంటే ప్లేయర్లు అందరూ ముందు నుంచే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళతో ఆడుతూ ఉంటారు, ముందు అనుభవాలను చూసుకుంటూ ఉంటారు. ఒక రోజు ముందు కోచ్ను మార్చడం వల్ల పెద్ద వాళ్ళ కొరిగేది ఏముండదని చెప్పుకోవచ్చు. మరి ఎంతసేపట్లో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడు 2:30కి మ్యాచ్ స్టార్ట్ అవుద్ది. ఈ పిచ్ ఇప్పుడు మాక్సిమం టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళే బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయినా ఎప్పుడు లేని వర్షం పడుతూ ఉంటుంది. సో ఈసారి అక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉన్నది అసలు? ఈ మ్యాచ్ ఆరంభానికి అయితే వర్షం నుంచి ఎలాంటి ఆటంకం వచ్చే అవకాశం అయితే లేదు. సాయంత్రం కాస్త మంచు పడితే బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. మంచు స్పిన్నర్లు బౌలర్లు కొంచెం తెచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మ్యాచ్ స్టార్టింగ్ లో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ సాయంత్రం కనుక మంచి కురవకపోయినా బౌలర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మంచు పడితే మాత్రము బాల్ తిరుగుతుంది కాబట్టి బౌలర్లకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అంటే బూమ్రా లేని లోటు ఈ మ్యాచ్ లో కనిపించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఆబ్వియస్లీ అనుకోవచ్చు. బుమ్రా లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు స్టార్టింగ్ లో కానీ డెత్ ఓవర్స్ లో కానీ బుమ్రా మ్యాచ్ కు అవసరమైన టైంలో ఖచ్చితంగా వికెట్ చేయగలుగుతాడు. మన ప్రెజర్ ని హ్యాండిల్ చేసుకోగలుగుతాడు. వికెట్లు ఇచ్చి ఇండియా టీమ్ కి చాలా సపోర్ట్ ఉండగలుగుతాడు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఈ మ్యాచ్ అక్కడున్న స్టేడియం పిచ్ ఏదైతే ఉందో అది స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందా, పెసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఆబ్వియస్లీ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మంచు పడితే ఇట్ట బ్యాటర్లు చెలరేగుతారు. మంచు పడ స్పిన్నర్లకు బాల్ చాలా ఈజీగా తిరుగుతుంది, స్పిన్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయంలో చెప్పుకోవాలంటే మనకి కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి స్పిన్నర్లు ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు లేరు. ఇండియాకి మాత్రం 3 ఉన్నారు అనుభవం ఉన్న స్పిన్నర్లు. అంటే ఈ మ్యాచ్ కూడా టాస్ ప్రభావం పడే అవకాశం ఉందంటారా? టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి అనుకూలమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఆ టాస్ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎలాగా అంటే ఇప్పుడు టాస్ గెలిచిన మాక్సిమం బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సాయంత్రం కనుక ఇల్లు రాకపోతే అక్కడ వాతావరణం అలా ఇలాగే పొడిగా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళకి కూడా బ్యాటింగ్ ఈజీ అవుతుంది. ఈ పిచ్ లో మినిమం స్కోర్ 250 నుంచి 300 మధ్య కొట్టగలిగితే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళకు ఈజీగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా బౌలింగ్ వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటే డిఫెన్స్ చేసుకోగలుగుతారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాంబాబు.